దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది నాకు ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. మరియా ఎలిజబెత్ దగ్గరికి వస్తుంది. వందనములు అక్కయ్య. వందనములు మరియా. ఇదేనా రావడం? బాగున్నావా? బాగున్నాను అక్కయ్య, నువ్వు బాగున్నావా అక్కయ్య? బాగున్నా మరియా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చట నాకు ఎలాగూ ప్రాప్తించాను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసేది. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసేను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. దేవునికి స్తోత్రము మరియా. యోసేపు ప్రవేశం. మరియ గర్భావతి అని అందరు అనుకుంటున్నారే, ఇది ఎలా జరిగాను? అయినను నేను ఆమెను అవమానపరచక రహస్యంగా విడనాడదను. యోసేపు నిద్రిస్తుండగా దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతుంది. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అయ్యో, మరియ విషయంలో నేను ఎంతో పొరపడితేనే. నేను వెంటనే వెళ్ళి ఆమెను చేర్చుకొనగా. ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయగలనని కైసరు ఆగస్టు వలన ఆజ్ఞ ఆయను. చాటింపుదారుడు. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమున ఇంకెంత దూరం నాదా? నడవలేక. మరియా, ఇంకా కొంచెంసేపు ఓచుకో. నడువలేను నాదా, నడువలేను నాదా, సతిని గర్భిణైన నేను ఏ రీతికను నడచి వచ్చి తిరిగను నడవలేను. మరియా, భయపడకుము, ఇంకా కొంచెంసేపు ఓచుకో. నేను నిన్ను చేర్చదా ఆ బెత్లెహేమునకు క్షేమంగా. యోసేపు బెత్లెహేమని గ్రామానికి ప్రవేశించుట సత్రంలోని ప్రజలు ఇటు అటు తిరుగుచుండగా ఇంటి యజమానుల దగ్గరికి వెళ్ళి చూడు యోసేపు.
బెత్లెహేముకు చేరుకున్న యోసేపు సత్రంలోని ప్రజలు ఇటు అటు తిరుగుతుండగా ఇంటి యజమానుల దగ్గర అయ్యా, నా భార్య నిండు చూలాలు ఈ రాత్రి మీ ఇంట్లో ఉండుటకు మాకు కాస్త చోటివ్వగలరా? ఎవరయ్యా మీరు? రాత్రి వేళ వచ్చి విసిగిస్తున్నారు. మాకే ఎరుకుగా ఉంది. స్థలం లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. అయ్యా, నా భార్య నిండు చూలాలు ఈ రాత్రి మీ ఇంట్లో ఉండుటకు మాకు కాస్త చోటివ్వగలరా? వెళ్ళవయ్యా వెళ్ళు. తాను దూరం సందే లేదు కానీ మెడకొకడాలట. చాలు కానీ వెళ్ళవయ్యా వెళ్ళు. అయ్యా, నా భార్య నిండు చూలాలు ఈ రాత్రి మీ ఇంట్లో ఉండుటకు మాకు కాస్త చోటివ్వగలరా? అయ్యో అవునా, మీరు ఉండడానికి మా ఇంట్లో అయితే స్థలం లేదు, కానీ మీకు ఇష్టమైతే ఆ పసల పాకలోకి వెళ్ళండి. తమరికి నా యొక్క ధన్యవాదాలు. కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి ఎందుకు వచ్చి నిలిచారు. అరే అత్తులాడే పోయిరా, జర నాయన కాలరా రండి. అరే సరి బాగా పెడుతుంది కాదురా, సరి బాగా పెడుతుంది. అరే హక్కి వేసుకుందాము, కట్టెలకు పోతారా కుంటోడా, కొన్ని కట్టెలు అన్నదే పోరాదురా. అరే నేనే కుంటున్నాంటే నాకు చెప్తావారా? నేను ఇయ్యాల పోతే రేపు వస్తారా? వేరేటోళ్ళకి చెప్పురా. కుంటుకుంటూ పోయేసరికి ఇది ఎప్పుడు కాదు కానీ అవురా ఓరు చెవిటోడా, నువ్వు అన్న పోయి తీసుకురా పోరాదురా, అగ్గి పెట్టుకుందాం. అయ్యో, నాకు చెవులు అయిన వాడాయి కాదురా. నాకేం చెప్తాను నువ్వేం చెప్తావు నాకు అర్థమవుతలేదురా. ఈడు చెప్పి చెప్పి నా నోరు పోతుంది కానీ ఈడు ఓడు. రమ్ము కూడా నువ్వు అన్న కొన్ని పుల్లలు ఎరకరా పోరాదురా. అరా నత్తే ఓరు నత్తోడా, నువ్వు అన్న పోరాదురా. నేను పోరా. వీళ్ళందరికీ చెప్పే బదులు పుల్లలు నేనన్న తెచ్చుకొని అగ్గన్న పెడతా. తిను అంటే మాత్రం తలలకు తలలు తట్టెడు తట్టెడు తింటారు తప్ప కానీ ఒక్కడొక్క పని చేయడా అవురా. శుభవర్తమానము గొల్లలారా గొల్లలారా భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని పెట్టి ఉండటం మీరు చూచెదరు. అవురా వారే రచ్చకుడు పుట్టిండరా, రచ్చకుడు చూద్దామారా. అరే రచ్చగుడి పుట్టినాను అంటే నా కాలు మంచి అయిందిరా, దునుకుతున్నారా. ఇప్పుడు పారా పోదా. రచకుడు పుట్టిన వార్త వినగానే నా చెవులు వినబడుతున్నాయిరా, చాలా బాగా వినబడుతున్నాయిరా. నాకు మాటలు వస్తానే చూద్దాం బాలరా. అరే, రచ్చకుడు పుట్టనంత తెలియగానే నన్ను నత్తి ఏందిరా. రాజులకు రాజు బూటన్నయ్య, రాజులకు రాజు బూటన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య.
జ్ఞానుల ప్రవేశం. ఆ నక్షత్రం ఇంతగా ఉందే. అవును, అదేంటి వింతగా ఉంది అసలు. మనం దాన్ని వెంబడించుదాం. ఎవరు కావాలి మీకు? మేము తూర్పు దేశం జ్ఞానులము, రాజుగారిని కలవడానికి వచ్చాము. సరే, ఇక్కడే ఉండండి, నేను రాజుగారు ప్రణామాలు. రాజుగారు, తూర్పు దేశ జ్ఞానులు నిన్ను చూడడానికి వచ్చాను. వారిని లోనికి ప్రవేశపెట్టుడి. చిత్తం ప్రభు. జ్ఞానులారా, రాజుగారు రమ్మంటాను. రాజుగారికి ప్రణామములు. యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చింది. ఏంటి? రాజా? రారాజు జన్మించుడా? ఎవరక్కడ? శాస్త్రం ప్రవేశపెట్టుడి. శాస్త్రారా, మిమ్మల్ని రాజుగారు రమ్మంటున్నారు, రండి. ప్రణామములు ప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టినని గ్రంథాల్లో ఉందో చూడుడి. యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రజలలో ఎంత మాత్రం అల్పమైనదానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన నీ ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. మీరు వెళ్ళండి. చిత్తం ప్రభు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మేము రాజులమై ఉండగా వేరొక రాజు జన్మించుటయా? ఎలాగైనా ఈ జ్ఞానుల ద్వారా ఆ రాజు ఎక్కడ పుట్టునో నేను తెలుసుకొని ఆ రాజు నేను సంహరించదా. ఎవరక్కడ? జ్ఞానులను ప్రవేశపెట్టుడి. జ్ఞానులారా, మేము రాజుగారు రమ్మంటాం. రాజుగారికి ప్రణామములు. మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకొని నాకును వర్తమానము తెండి. అప్పుడు నేను వచ్చి ఆ రాజును పూజింతును. చిత్తం ప్రభు. మరియా, యోసేపు, శిశువు. బాలయేసు చూడడానికి గొర్రెల కాపరులు సంతోషంతో నాట్యంతో కానుకలు తెస్తూ వచ్చింది. అరే అక్కలారా, రచ్చకుని కూడా నీకు పోదాం రారా. కానుకలు పట్టుకొని పోయి రచ్చకుని చూసేద్దాం. ఆగు, రచ్చకుడు బాగా మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు కదా. రచ్చకుడా, నీ కొరకని నేను పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చాం. రక్షకుడా, ఇవి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించు. రక్షకుడా, మీ కొరకు మేము జున్ను తీసుకొచ్చి ఉన్నాము. దీన్ని తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. రక్షకుడి కోసం నేను తేనె తీసుకొని వచ్చి ఉన్నాను. తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాను రక్షకుడా.
రక్షకుని కొరకు నేను గొర్రె పిల్లని తెచ్చాను రక్షకుడా, తీసుకొని దీవించండి రక్షకుడు. రక్షకుని కోసం మేము పాలు తీసుకొచ్చాం, తీసుకొని దీవించండి. తూర్పు దిక్కున నక్షత్రంలో వెంబడిస్తూ జ్ఞానులు యేసును చూడడానికి వచ్చారు. కానుకలు తీసుకు అయ్యో, ఆ నక్షత్రం అక్కడే ఆగిపోయింది. బహుశా రక్షకుడు ఇక్కడే పుట్టి ఉన్నాడేమో. మనం వెళ్ళి చూద్దాం, కానుకలు అర్పించుదాం. బంగారం సామ్రాణి బోలం తెచ్చినాము బాలయేసు నొద్దకు. బంగారు సామ్రాణి బోలం తెచ్చినాము బాలయేసు నొద్దకు. రాజా, నీ కొరకు బంగారం తీసుకొచ్చిన కానుకను తీసుకొని స్వీకరించి నన్ను దీవించి ఆశీర్వదించు ప్రభు. రక్షక, నేను మీ కొరకు సాంబ్రాణి తెచ్చి ఉన్నాను, ఇది తీసుకొని నన్ను ఆశీర్వదించండి ప్రభు. రక్షక, నేను మీ కొరకు బోలమును తెచ్చి ఉన్నాను, ఇది తీసుకొని ఆశీర్వదించండి ప్రభు. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. జ్ఞానులు విశ్రాంతి తీసుకొని చుండగా దేవదూత వచ్చి వారితో మాట్లాడారు. జ్ఞానులారా, మీరు వచ్చిన మార్గమున వెళ్ళక మరి యొక్క మార్గంలో వెళ్ళుడి. రాజైన హేరోదు మేము చంపజూచుచున్నాడు. ఈ జ్ఞానులు వెళ్ళి నేటికి 3 దినములు ఆయనే. అంటే వారు నన్ను మోసగిచ్చి ఉన్నారు కదా. ఎవరక్కడ? ఈ జ్ఞానులు వెళ్ళి నేటికి 3 దినములు అయింది, నన్ను వారు మోసగిచ్చి ఉన్నారు. అందుకే మన రాజ్యంలో ఉన్న 2 సంవత్సరాల వయసులో మగ పిల్లలందరినీ సంహరించండి. ఇది నా అర్థం. చప్పట్లు. క్రీస్తు జననం గురించి చాలా చక్కని నాటక రూపంలో ప్రదర్శించిన వీళ్ళందరినీ మనం ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. చాలా చక్కగా ఇంట్రెస్ట్గా ప్రతిరోజు వాళ్ళు సిద్ధపడి ఇంచుమించు 1 నెల రోజులు ప్రాక్టీస్ చేశారు.